రామాయణంలో ఎక్కువ మాటలు, ఎక్కువ బాధ, ఎక్కువ శోకం ఎవరిది ఉండాలంటే ఊర్మిళది ఉండాలి. ఒక్క మాట ఊర్మిళది లేదు. అంటే ఆయన అంతటి ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలని మాట్లాడలేదు కాబట్టి వాల్మీకి రాయింది. ఆమె అడ్డుపడుంటే లక్ష్మణుడికి ఇవాళ ప్రతి దేవాలయంలో రాముడి పాటు పక్కన ఉండేవాడా? ఆఖరికి అవతారం వెళ్ళిపోయిన తరువాత కూడా వామాంకస్థిత జానకీ పరిలి సత్కోదండ దండంకరే అని పక్కన లక్ష్మణస్వామి ఉండేటట్టుగా భద్రాచలంలో వెలిశాడు. అంటే ఏ రామాలయానికి వెళ్ళండి, రామలక్ష్మణ సీతమ్మలు హనుమ ఉంటారు. అలా ఉన్నారు అంటే రామలక్ష్మణులు అలా జీవితాంతం ఉండడానికి కారణం సీతమ్మ ఊర్మిళ అలా సహకరించడం, మాండవి శృతకీర్తి సహకరించడం. స్త్రీ తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకోవడం ఒకెత్తు, తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకున్న తరువాత తన శక్తి లోకము యొక్క శాంతి కొరకు, తన కుటుంబ శాంతి కొరకు వెచ్చించగలిగినటువంటి శీల వైభవాన్ని పొంది ఉండడం ఒకే.